స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారి 101వ జయంతి సందర్భంగా ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇక్కడ అనంతపురం అర్బన్ తెలుగుదేశం పార్టీ ఆఫీస్లో అనంతపురం తెలుగుదేశం కార్యకర్తలందరూ పాల్గొని ఈ కార్యక్రమం జయప్రదం చేశారు. ఇది తెలుగుదేశం పార్టీ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు పేదలు, బడుగు, బలహీన వర్గాల కోసం ఏర్పాటు చేసిన పార్టీ. స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఆధ్వర్యంలో రాజకీయము అంటే బడుగు బలహీన వర్గాలకు నేర్పించడం జరిగింది. అలాగే తెలుగు జాతి ఉనికి ప్రపంచంలో చాటి చెప్పడం జరిగింది. దాన్ని మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే తెలుగుదేశం పార్టీ స్థాపించారో రామారావు గారు, దాని స్ఫూర్తిని దాన్ని భుజాలకు ఎత్తుకొని చంద్రబాబు నాయుడు గారు అలాగే లోకేష్ గారు మోస్తున్నారు. వచ్చే 4వ తేదీ కౌంటింగ్ జరుగుతూ ఉంది. తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిపోతుంది. నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవబోతున్నారు. ఇంతకుముందు రామారావు గారు ఏవైతే పథకాలు పెట్టారో మొత్తం దేశవ్యాప్తంగా ఆ పథకాలు చేపట్టడం జరిగింది. అలాగే ఆ పథకాలు కానీ తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నంతసేపు అవి పథకాలు కానీ కంటిన్యూ అవుతాయని చెప్పేసి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ తెలుగుదేశం అనంతపురం అర్బన్ పార్టీ కార్యకర్తలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.